ఈ అమ్మాయి ఎవరండి? ఆ అమ్మాయి అండి, వాళ్ళ అమ్మ కూలికి వెళ్ళి పనిచేసి వాళ్ళ నాన్న లేకపోతే చదివిస్తే ఈ అమ్మాయి చదువుకోనందుకు వెళ్ళి కాలేజీకి అక్కడ ఒక అబ్బాయిలో లవ్లో పడిపోయిందండి. ఆడేమో ఇంకొక అమ్మాయితో మాట్లాడాడంట. ఇంటికి వచ్చి ఈ అమ్మాయి ఏం చేసిందంట? సూసైడ్ చేసుకుందండి. చచ్చిపోదా? ఎవరు చూడలేదు అనుకుంటున్నారు కదా, చచ్చిపోరా? సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు, నేను తప్ప ఏ దేవుడు లేడని ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటే 7 నుంచి 10 వచనాలు చూసుకుంటే, నేను తప్ప ఏ దేవుడు లేడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉన్న నేల అందే కానీ దేని పోలుకునే విగ్రహమును చేసుకోకూడదు, సకిలపడకూడదు, పూజించకూడదు, నమస్కరించకూడదు. నేను రోషము గల దేవుణ్ణి. నా మాట వినకపోతే తల్లిదండ్రుల దోషములు 3-4 తరాలు రప్పిస్తానని, నా మాట విన్నవారిని 1000 తరాలు కరుణిస్తానని దేవుడు మాట్లాడితే, ఆయన తప్ప ఏ దేవుడు లేడని దేవుడు మాట్లాడుతుంటే ఆ దేవుడు మాట వినకంట. బైబిల్ గ్రంథములో నిర్గమకాండములో 20వ అధ్యాయం 12లో నీ తల్లిదండ్రుల్ని సన్మానించరా, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని దేవుడు మాట్లాడుతుంటే తల్లిదండ్రుల మీద తిరగబడి దూషించి శాపముతో దోషాలతో చనిపోతున్నారు యవ్వనస్తులు. అమ్మని తిడుతూ నాన్నను కొడుతూ వారి మాటలు వినకంట లోకములో నువ్వు స్నేహం చేసి ఆ సాతాను గారి శక్తులతో పీడింపబడి నువ్వు చనిపోతున్నావు. సంసోను జీవితంలో చిన్న వయస్సు, తల్లిదండ్రుల మాట వినలేదు. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే తల్లి గర్భములో నన్ను ఎన్నుకున్నాడు. ఆపరేషన్ అయిపోయి పుట్టాను నేను, తెలుసా మీకు? 7 సంతానం తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ మా నాన్నగారికి అయితే ఫెయిల్డ్ అయిపోయి కడుపులో పడిపోయాను నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి. 139వ కీర్తన 13-16 నాదే సాక్ష్యం. 8వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం నాదే సాక్ష్యం. తల్లి గర్భంలో పిండముగా ఉండేటప్పుడు నా తల్లి అనేక రకాల మందులు, నల్ల మందులు, ఎన్నో రకాల మందులు వాడింది, చనిపోలేదు. ఎందుకంటే నన్ను బ్రతికించింది. ఎందుకంటే నిన్ను బ్రతికించడానికి ఈ గ్రామానికి తీసుకొచ్చాడు. మా అమ్మని నాన్న కొట్టాను కానీ నేను బ్రతికి ఉన్నాను. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు, ఆయన మాట నేను విన్నాను కనుక నేను రక్షించబడ్డాను. నోటితో, కంటితో, హృదయంతో, మాటతో, చూపుతో, కాళ్ళతో, జ్ఞానంతో, ఆలోచనతో, మాటతో, తలంపులతో, దేహముతో అనేక రకాల తప్పులు చేస్తున్నారు యవ్వనస్తులు. చిన్న వయసులో చనిపోవడానికి కారణం అదే. నువ్వు చేసేది నువ్వు నెత్తి మీదకి వస్తుంది సహోదరుడా. మీ అమ్మని మీ నాన్నని ప్రేమించలేకపోతున్నావు, ఓకే. ఒక దినం వాళ్ళు చనిపోతారు, వయసు వస్తుంది, చనిపోతాడు, నీకు పెళ్ళి అవుతుంది కదా. ఉబైద్య 1:15 చెప్తుంది, నీకు పెళ్ళి అవుతుంది కదా, నీకు భార్య వస్తుంది, నీకు భర్త వస్తాడు, నీకు 2 పిల్లలు పుడతారు. కరెక్ట్గా ఒక వయసు వచ్చినప్పటికీ వాడు నీ డొక్కలో తన్నేటప్పుడు, రేయ్ నీ బాబుని రా, నేను రేయ్ నీ అమ్మని రా, ప్రయోజనం లేదు. నువ్వు చేసేది నువ్వు నెత్తి మీదకి వచ్చింది. మీ అమ్మ మాట విన్నావా? మీ నాన్న మాట విన్నావా? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ జీవ గ్రంథం చెప్తుంది, ఆ జీవాధిపతి నువ్వు తెలుసుకుంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటే